మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? వీరికి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణము పరిస్థితులు కనపడాలని, ఎందుకంటే వీరికి గురుగ్రహ బలము చాలా అత్యంత యోగదాయకంగా ఉంది కాబట్టి కంపల్సరీ కలుగుతుంది కుంభరాశి వారికి. అయితే ఏంటంటే గ్రహగోచార స్థితిలో మాసగోచారం చూసుకుంటే సూర్యగ్రహ బలము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము ఈ 4 గ్రహాలు ఎక్కువగా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క కారకత్వాలు వీరికి ఏమేం కావాలో ఇస్తూ ఉంటాయి, కొన్ని అయితే కనుక ఇవ్వకుండా ఉంటాయి. మరి కుంభరాశి వారికి సూర్యగ్రహ బలాన్ని కనుక గమనించినట్లయితే కనుక సూర్యుడు ఈ మాసము ఏప్రిల్ 14వ తేదీ వరకు 2వ స్థానంలో ఉండడం ద్వారా కుటుంబ పరంగా, ఆర్థికంగా, నోటి మాట పరంగా, నేత్రపరంగా అనుకున్నటువంటి కొన్ని పనులు ఏదైతే గవర్నమెంట్ త్రూ, అది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే ఎవరైనా సైన్స్ చేయాలన్నా వాటి పరంగా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కలగడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. ఆఫ్టర్ 15 తర్వాత నుంచి ఈ సూర్యగ్రహము మంచి ఉచ్చస్థితికి రావటం ద్వారా చేసే ప్రతి వ్యవహారంలో వీరికి కార్యజయం కలుగుతుంది. అట్లాగే ఏదైనా సరే వ్యాపార రీత్యా చేసేటటువంటి విషయాలలో గవర్నమెంట్ సహాయ సహకారాలు వీరికి అందుతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఏదైనా కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సూర్యగ్రహ బలం వలన వారి యొక్క ఏకాగ్రత కావచ్చు, వారి యొక్క స్వయం నిర్ణయాల యొక్క శక్తి, ఆత్మస్థైర్యము కూడగట్టుకొని వారి మధ్య సరైనటువంటి సంభాషణ చతురత కలిగి ఒకందుకు వీరికి శుభం కలగడానికి సూర్యభగవానుడు ఈ యొక్క ఏప్రిల్ 15 తర్వాత అవకాశాన్ని ఇస్తున్నారు. అట్లాగే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేసే వాళ్ళకి అది రక్షణ రంగంలో కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వ్యాపార రంగంలో కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఏదైనా సరే సూర్యుడు యొక్క బలం ఉందంటే ఈ గవర్నమెంట్కి టీచర్స్గా కానీ ఇంకేదైనా ఏ పరంగా డాక్టర్స్ పరంగా కానీ ఏ చేసినా కూడా విజయం సాధించడానికి ఇది చాలా అత్యుత్తమమైనటువంటి సమయం. ఏది కుంభరాశి వారికి ముఖ్యంగా. అంటే ఒక రాశికి సూర్యుడు మారినప్పుడల్లా రకరకాల సమస్యలు వస్తాయి, కానీ కుంభరాశి వారికి 15 తర్వాత బాగుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు ఇక్కడ శుక్రుడు అంటే ఒకటమ్మ 2వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము ఈ 2 గ్రహాల యొక్క పరిస్థితి వలన విద్యార్థులు కోరినటువంటి కోరిక ప్రకారము చదువుకోవటం కొంచెం దుర్లభమని చెప్పుకోవాలి. అంత అనుకూలమైన పరిస్థితులు కలగకపోవచ్చు. 20వ తారీఖు తర్వాత మళ్ళీ చదువు యందు ఆసక్తి పెరగటం, దాని గురించి అఖండమైనటువంటి పరిశ్రమ చేయటం, ఎంతటి కష్టాన్నైనా సరే అధిగమించి నా కోరిక తీర్చుకుంటాను, నేను ఆ యొక్క చదువుని చదువుకుంటాను అని చెప్పి వారు తమలో తాము గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు కుంభరాశి వారు. విద్యాపరంగా అప్పుడు వాళ్ళకి మంచి యాక్టివేషన్ లభిస్తుంది. కష్టపడతారు దానికి తగ్గట్టుగా. ఎందుకంటే అమ్మ ఇక్కడ 20వ తారీఖు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే వీరికి రాహుకేతువుల యొక్క లగ్నబలము సప్తమంలో ఉండటం ద్వారా కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా తొందరగా ఓ పట్టాన జరగవు, పోస్ట్ పోన్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానికి తోడు శని, ఏలినాడు శని కుంభరాశి వారు అనుభవిస్తూనే ఉంటారు. దాని పరంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, ఏదైనా లోన్లు తీసుకొని డబ్బులు కట్టే విషయంలో కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా గృహ సంబంధిత విషయాలలో ఏదైనా అమ్మకాన్ని చెయ్యాలన్నా, లేకపోతే ఏదైనా గృహాన్ని అమ్మితే అవతల వ్యక్తులు వీరికి డబ్బులు ఇవ్వడానికి కొంత సంశయాత్మకంగా ఉండి అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, అట్లా ఆర్థికంగా చాలా బర్డెన్స్ అనేటటువంటి కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు పడతారు. కుజశనుల వలన కుటుంబంలో నిత్యము ఒక నిప్పు రాజేసినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఎందుకు గొడవలు అవుతాయో తెలియదు. అన్నదమ్ముల మధ్య అయితే కనుక కుటుంబంలో రగడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. కాస్త గురుగ్రహ బలం వలన ఏంటంటే ఉన్నట్టుండి వీరే తమాయించుకుంటారు. అవతల వాళ్ళు ఎంతటి స్థాయికి వచ్చినా
వీళ్ళు కాస్త తమాయించుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తులు మళ్ళీ ఈ నెల 15 తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతారు. ఈ 10 రోజులు 15 రోజులు మాత్రం ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? ఈ మాసంలో కాదమ్మా, అసలు వీరు అసలు ఆ పెట్టుబడుల గురించి ఈ నెలన్నర 2 నెలలు మాట్లాడకపోవడం మంచిది. అస్సలు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుబలం ఉంది కదా అని చెప్పి అన్ని పటపటా చేసేస్తే అక్కడ గురువు కన్నా గొప్ప గ్రహాలు 2 ఉన్నాయి, అవి లేనిపోని బురదలు అంటిస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండి డబ్బు విషయంలో, మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కుంభరాశి వారు సంతాన యోగం, వివాహ యోగం, సంతాన యోగ పరంగా బాగానే ఉందమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంది. మరి వివాహ యోగం? వివాహ యోగం అంటే అమ్మా, సంప్రదింపులు జరగాలంటే కాస్త వీరు 15వ తారీఖు వరకు ఆగాలి. అంటే వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరగాలన్నా, నిశ్చయితాంబూలాలు తీసుకోవాలన్నా కొంచెం 14 వరకు ఓపిక పట్టాలి. ఆ తర్వాత సూర్యగ్రహ బలం అనేటటువంటిది కొంత ముందుకు తీసుకువెళ్ళిపోతుంది. వీళ్ళకి ఇంట్లో విందులు, వినోదాలు, చక్కటి ఆనందాలు కలగడానికి అవకాశం. ఏదనుకున్నా సరే కోరికలు నెరవేరడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మ 11వ తారీఖు వరకు కూడా మరి ఈ యొక్క బుధుడు ఏదైతే బుద్ధిని, తెలివితేటలను ఇస్తాడో, వీరి యొక్క ఆలోచనల పరంగా ఏదైనా పని చేయాలి అని అనుకుంటారో వాటి యందు ఆకస్మికంగా ఏదో ఆటంకాలు రావటం, ఇవన్నీ 11వ తారీఖు వరకు కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. ఓ పట్టాన్ని ఏది చేయలేరు వీరు. తర్వాత మంచిగా బుధుడు యాక్టివేషన్ అవుతోంది, కానీ ఆయన నీచ స్థిత ప్రభావం అనేటటువంటిది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కాస్త పెసరపప్పు నానేసుకొని రోజు ఇంత తింటూ ఉంటే వీరి ఆలోచన స్థాయి చక్కగా పనిచేస్తూ ఉంటుంది, మెరుగవుతూ ఉంటుంది. వీరు తినాలి. బుధుడు నీచ స్థితిని పొందుతున్నాడు. అలాగే ఆలోచనలో బుద్ధి వికసిస్తాయి, లేకపోతే మందగుణితనంగా ఉంటారు, లేకపోతే అబద్ధాలు ఆడటం, కుటుంబంలో ధనాన్ని దొంగతనం చేయటం, ఇట్లాంటి పరిచర్యలు కూడా చాలామంది చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అంటే ఒకటమ్మా, కుంభరాశి వారికి బుధుడు యోగ్యకారకుడు. ఆయన ఎప్పుడైతే నీచ స్థితిని పొంది ద్వితీయంలో ఉంటాడో వారు గబాలన నోట్లోంచి ఒక మాట మాట్లాడదామని ఒకటి అనుకుంటారు, గబాలన అది కాస్త దొర్లి వేరేది అవుతుంది, అది కాస్త గొడవలకి దారితీస్తుంది. కుటుంబంలో కావచ్చు, వ్యవహారికంగా బయట కావచ్చు. కాబట్టి 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత కూడా బుధుడు బాలేదు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ముందు రోజు నానేసుకోవడం, పెసర్లు కాస్త తినడం వల్ల ఏంటంటే బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది. మరి వీరికి అప్పుల బాధ అనేటటువంటిది ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది కుజశనుల యొక్క ప్రాబల్యం ఈ నెలంతా కూడా. కాబట్టి కొంచెం కుటుంబపరంగా, ఎందుకంటే అమ్మ ఇప్పుడు వచ్చే పరిస్థితులు కూడా బాగాలేదు. ఈ నెల రోజులు కొంచెం టైట్గా ఉండే పరిస్థితి ఉంది మన దేశానికి, ప్రపంచానికి. దాని పరంగా వీరు కాస్త అప్పుల బాధ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల 20 తర్వాత చాలా అనుకూలమైనటువంటి విద్యా అర్హతల్ని, విద్యా యోగ్యతల్ని, కుటుంబంలో, గృహంలో చక్కగా సుఖ సౌఖ్యాదుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. గృహ అవసరాలకు కావలసినటువంటి కొన్ని వస్తువుల యొక్క సముదాయాల్ని కొనటము, వాటి ద్వారా ఆనందాన్ని అనుభవించటము, ధనపరంగా కూడా, అంటే ఏదైనా ఒక గృహం ఉన్నా, లేకపోతే వీళ్ళు చదువుకున్న చదువు పరంగా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యల పరంగా వీరి యొక్క ఆలోచన కానీ చాలా పరిపక్వత కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే కుంభరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేసుకోవాలి. మరి ఈ మాసంలో ఏ దైవారాధన కలిసి వస్తుందంట? ఎక్కువగా అమ్మ ఈ మాసంలో గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన, అది మంత్రమా, స్తోత్రమా, ఏదో ఒకటి సరే వీళ్ళు చేసుకోవాలి. ఏదైనానమ్మా గోచార గ్రహస్థితిని బట్టి కొన్ని చేసుకోవాలి. జన్మ జాతకంలో మనకంటూ ఒక లగ్నం ఉంటుంది. లగ్నం ద్వారా దశ, అంతర్దశ అనేది ఆధారపడి ఉంటాయి. ఆ దశలు, అంతర్దశలు ఇప్పుడు గోచారంలో ఆ నాథుళ్ళు అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక గురువుని, కరెక్ట్ అయిన గురువుని మీరు సంప్రదించుకొని తెలుసుకోవాలి. ముందు మా జాతకం ఎలా ఉంది, మేము విద్యలో ఇలా చేరదాం అనుకుంటున్నాం, లేకపోతే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే పెళ్లి చేయాలనుకుంటున్నాం. ముందు గ్రహబలం ఉందా లేదా, గోచార గ్రహబలం కాదు, జన్మజాతకంలో వివాహ యోగం ఇప్పుడు ఉందా లేదా, దశలు అనుకూలిస్తున్నాయా లేదా. ఎందుకంటే అమ్మా దశ అనుకూలిస్తే అంతర్దశ అనుకూలించాలి, అన్నిటికన్నా అంతర్దశ అనుకూలించాలి. అంతర్దశ అనుకూలించకుండా ప్రతికూలించింది అనుకోండి, గోచారంలో వివాహం చేసేస్తే గ్రహాలు, అంతర్దశానాథుడు సరిగ్గా లేకపోతే వివాహాలు కాస్త ఇబ్బందులు, విద్యలో ఆటంకాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. జన్మజాతక విశ్లేషణ జరిగిన తర్వాతే కొన్ని విశేషమైనటువంటి ఈవెంట్స్ వైపుకు వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడి యొక్క మరి ఏలినాడు శని కదా,
ప్లస్ హనుమంతుడి యొక్క ఆరాధన అర్చన రూపకంగా కానీ ఏదో రకంగా ప్రదక్షిణాలు చేయడం ద్వారా కానీ బొట్టు పెట్టుకోవడం ద్వారా కానీ హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందాలి. గురుగారు, మొత్తం మీద ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.